అమరేంద్ర భార్యను చంపేస్తే తర్వాత పిల్లల గురించి ఆలోచించైన అమరేంద్ర తప్పకుండా నువ్వు అడిగిన డిమాండ్స్ని నెరవేరుస్తాడంటూ బాగి ప్రాణాలని కావాలని మనోహరి రిస్క్లో పెడుతుంది. దాంతో మీనన్ మనోహరి చెప్పినట్టుగానే అయితే నువ్వు చెప్పినట్టుగా ఆ అమరేంద్ర భార్య ప్రాణాలు తీస్తానంటూ ముందుగా అలా మినిస్టర్ దగ్గరికి వస్తూ ఉంటాడు. టన్నెల్ లోపల నుండి డైరెక్ట్గా ఆడిటోరియంకి మనోహరి చెప్పిన విధంగా మీనన్ వచ్చేస్తాడు. ఇక అప్పటికే మినిస్టర్ గారు స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ ఉంటారు. ఈ స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు స్కూల్ యాజమాన్యానికి, స్టూడెంట్స్కి, ఇక్కడ పనిచేస్తున్న స్టాఫ్ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని చెప్పి ఇక ఆయన స్పీచ్ని స్టార్ట్ చేస్తారు. ఇందులో మీనన్ టన్నెల్ లోపల నుండి వచ్చి అలా స్టేజ్ మీద నిలబడి ఉంటాడు. హాయ్ సార్ అంటూ మీనన్ హాయ్ చెప్పడంతో హలో అండి అంటూ మినిస్టర్ గారు కూడా మీనన్కి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాడు. ఇక సడన్గా అతను మీనన్ అన్న విషయం గుర్తుపట్టిన మినిస్టర్ నువ్వు మీనన్వి కదా అని చెప్పి ఆయన కంగారు పడిపోతూ ఉంటారు. దాంతో ఎస్ అంటూ మీనన్ పాకెట్లో నుండి గన్ తీసి మినిస్టర్కి గన్ గురి పెడతాడు. ఇక దాంతో అందరూ కూడా భయంతో లేచి నిలబడతారు. మర్యాదగా అందరూ కూర్చోండి, లేదంటే మినిస్టర్ని ఇక్కడే షూట్ చేసి పడేస్తాను అని చెప్పి మీనన్ అలా బెదిరిస్తూ ఉంటాడు. ఇక దాంతో మినిస్టర్ భయపడిపోతూ ఉంటే అప్పుడు మీనన్ అయినా నాకు కావాల్సింది నువ్వు కాదు అని చెప్పి ఇక్కడ అమరేంద్ర వైఫ్ ఎవరు, మర్యాదగా స్టేజ్ మీదకి రండి అని చెప్పి మిస్సెస్ అమరేంద్ర అంటూ మీనన్ పిలుస్తూ ఉండడంతో బాగి కంగారు పడిపోతూ అలా మీనన్ దగ్గరికి స్టేజ్ మీదకి వస్తుంది. ఇదేంటి అసలు ఎవరితను బాగీని స్టేజ్ మీదకి ఎందుకు పిలుస్తున్నాడు అంటే ఇప్పుడు బాగి ప్రమాదంలో ఉందా అని చెప్పి ఆరు ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక గుప్తా దివ్య దృష్టికి ఆరు కుటుంబానికి ఏదో ప్రమాదం జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక దాంతో కంగారు పడిపోయిన గుప్తా పరుగున ఆరు దగ్గరికి వస్తూ ఉంటాడు. బాగీని మీనన్ షూట్ చేసినట్టుగా గుప్తా దివ్య దృష్టికి తెలుస్తూ ఉంటుంది. ఇక దాంతో గుప్తా ఒక్కసారిగా కంగారు పడిపోతూ జగన్నాథ ఏమిటయ్యా నీ లీలా, ఈ బాలిక ఇప్పుడిప్పుడే తన సోదరి తన కుటుంబాన్ని ప్రాణంగా చూసుకుంటుందని చెప్పి కాస్త సంతోషపడుతుంది. ఇప్పుడు నువ్వు ఆ బాలికను కూడా ఈ కుటుంబానికి దూరం చేస్తే ఆ బాలిక తట్టుకోలేదని చెప్పి గుప్తా ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. మీనన్ బాగిని స్టేజ్ మీదకి పిలిచిన తర్వాత మిస్టర్ అమరేంద్ర, నీ భార్య ఇప్పుడు నా అధీనంలో ఉంది. మేము అడిగిన డిమాండ్స్కి నువ్వు ఒప్పుకోవాలి, అప్పుడే నీ భార్యని ప్రాణాలతో వదిలేస్తాను. నువ్వు కనుక మొండికేస్తే నీ భార్యని ఇప్పుడే ఇక్కడే షూట్ చేసి పడేస్తానని చెప్పి మీనన్ బెదిరిస్తూ ఉంటాడు. ఇక అమర్ అక్కడ ఒక టనెల్ ఉన్నట్టుగా టనెల్ లోపల నుండి ఆడిటోరియం వరకు ఎంట్రీ ఉన్నట్టుగా ఇదంతా కూడా కనిపెట్టేస్తాడు. మై గాడ్, ఆల్రెడీ ఆ తీవ్రవాదులు ఇక్కడి నుండే లోపలికి ఎంటర్ అయిపోయారు, మనం త్వరగా వెళ్ళాలి త్వరగా అని చెప్పి అమర్ అలా మిగతా పోలీసులను తీసుకొని ఆడిటోరియం దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇక అమర్ రావడానికి కాస్త ఆలస్యం అవ్వడంతో అప్పుడు మీనన్, చూడు మిస్సెస్ అమరేంద్ర, నీ మొగుడు చాలా మొండివాడు, నీ ప్రాణాలు తీస్తానని భయపెడుతున్నా సరే అతను ఇప్పటి వరకు ఇక్కడికి రాలేదు, కాబట్టి నాకు నిన్ను చంపడం తప్ప వేరొక ఆప్షన్ లేదు. 3 లెక్క పెడతాను, ఈలోగా నీ భర్త ఇక్కడికి వచ్చాడా సరే, లేదంటే నేను షూట్ చేసి పడేస్తాను అని చెప్పి మీనన్ 1 2 3 లెక్క పెడుతూ ఉంటాడు. దాంతో బాగా టెన్షన్ పడుతూ కళ్ళు మూసుకుంటుంది. ఇప్పుడు మిస్సమ్మను అతను నిజంగా షూట్ చేస్తాడా? నో, మిస్సమ్మని షూట్ చేయకూడదు. అమ్మ పోయిన తర్వాత మిస్సమ్మ కేర్ టేకర్గా వచ్చింది, ఇంటిని మమ్మల్ని ఎంతో బాగా చూసుకుంది. మేము ఎంత అల్లరి చేసినా తనని ఇంట్లో నుండి పంపించాలని ఎంత ప్రయత్నించినా మిస్సమ్మ ఎప్పుడూ కూడా మా మీద కోప్పడలేదు. ఇంకా చెప్పాలంటే అమ్మ లేని లోటు తీర్చడానికి మిస్సమ్మ చాలా ప్రయత్నాలు చేసింది. ఆ దేవుడు అమ్మని మాకు దూరం చేసి తప్పు చేస్తే మిస్సమ్మ ద్వారా మళ్ళీ మా అమ్మను తిరిగిచ్చి తన తప్పుని సరిదిద్దుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ మిస్సమ్మ మాకు దూరం అయితే రెండోసారి కూడా మా అమ్మను మాకు దేవుడు దూరం చేసిన వాడవుతాడు అని చెప్పి పిల్లలు ఎంతగానో బాధపడుతూ ఉంటే అప్పుడు అంజు అమ్మతో, అవునమ్ము నువ్వు చెప్పింది నిజమే, ఇన్ని రోజులు నేను అనవసరంగా మిస్సమ్మతో ఎన్నో గొడవలు పడ్డాను. తను ఎవరు అనే విషయం తెలియక నేను తనతో అలా గొడవ పడ్డాను. కానీ ఎప్పుడైతే తను ఆర్జే భాగ్య అని తెలిసిందో
అమ్మకు ఎంతో ఇష్టమైన ఆర్జే బాగి మన ఇంటికి మళ్ళీ మనకి అమ్మగా వచ్చిందని తెలిసిన తర్వాత తన మీద ఉన్న కోపం అంతా కూడా పోయింది. అది ప్రేమగా మారింది. నాకు కూడా మిస్ అమ్మ కావాలి అని చెప్పి అంజు కూడా బాధపడుతూ ఉంటుంది. ఇక అలా పిల్లలందరూ కూడా బాధపడుతూ ఉంటే ఆరు వాళ్ళని చూసి ఎమోషనల్ అవుతూ, మీరేం కంగారు పడకండి పిల్లలు, మిస్ అమ్మకు ఏమీ కాదు అని చెప్పి ధైర్యం చెబుతూ ఉంటుంది. తర్వాత మీనన్ 1 2 అని చెప్పి నెంబర్స్ లెక్క పెడుతూ ఉంటాడు. ఇక చివరగా 3 లెక్క పెట్టేసరికి అమరేంద్ర ఇక్కడికి రాకపోతే ఖచ్చితంగా తనను షూట్ చేస్తాను అని చెప్పి మీనన్ అంటూ ఉంటాడు. ఇక ఇంతలో అమర్ పోలీసులతో కలిసి పరుగున అక్కడికి వస్తూ ఉంటే, సారీ అమరేంద్ర, యు ఆర్ టూ లేట్ అంటూ మీనన్ ఒక్కసారిగా బాగీని షూట్ చేస్తాడు. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన ఆరు బాగీకి అడ్డుగా నిలబడడంతో ఆ బుల్లెట్ ఆరు భుజానికి తగులుతుంది. అలా ఆరు బాగీని కాపాడి తనని స్టేజ్ మీద నుండి పక్కకి తోసేస్తుంది. ఇక దాంతో అమర్ పోలీసులతో కలిసి వచ్చి అలా రక్తపు మడుగులో ఉన్న ఆరుని హాస్పిటల్కి తీసుకువెళ్ళమని చెప్పి మీనన్ మీద అటాక్ చేస్తూ ఉంటాడు. ఇక అలా బాగీ కూడా మీనన్ని ఒక్కసారిగా తోసేయడంతో మీనన్ కింద పడిపోతాడు. అతని చేతిలో ఉన్న గన్ కూడా కింద పడిపోతుంది. ఇక అప్పుడు అమర్ మీనన్ మీద తన మనుషుల మీద అటాక్ చేసి మీనన్ని అరెస్ట్ చేస్తాడు. ఇక రక్తపు మడుగులో ఉన్న ఆరుని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. అక్కడ ఆరుకి ట్రీట్మెంట్ చేస్తారు. తన చేతికి కట్టు కూడా కడతారు. బుల్లెట్ చేతికి తగిలింది కాబట్టి పెద్ద ప్రమాదం ఏమీ జరగలేదు. ఒకవేళ హార్ట్కి తగులుంటే తన ప్రాణాలకే ప్రమాదం జరుగుండేది అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత బాగి ఆరుని హగ్ చేసుకొని ఎంతగానో ఏడుస్తూ, ఇన్ని రోజులు మీరు నన్ను అక్క అని పిలవమంటూ అభిమానం చూపిస్తూ ఉంటే అభిమానం కొద్దీ అలా పిలవమని అంటున్నారేమో అనుకున్నాను, కానీ ఈరోజు మీరు మీ ప్రాణాలు అడ్డు వేసి మరీ నన్ను కాపాడారు. నిజంగా నా మీద మీకు ఎంత ప్రేమ ఉందో ఈరోజు నాకు అర్థమైంది. మీరు నిజంగానే నా సొంత సిస్టర్ లాంటివారు అని చెప్పి బాగి ఆరుని పట్టుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. నువ్వు ఏడవద్దు బాగి, ఎప్పుడు కూడా నువ్వు నీ కుటుంబంతో సంతోషంగా ఉండాలి, అదే ఈ అక్క ఎప్పుడూ కూడా కోరుకునేది అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. తర్వాత పిల్లలు అమర్ వీళ్ళందరూ కూడా ఆరు దగ్గరికి వస్తారు. పిల్లలు ఆరుని పట్టుకొని, అనామిక ఈరోజు నువ్వు మా మిస్ అమ్మని కాపాడావు, చాలా థ్యాంక్స్ అనామిక అని చెప్పి పిల్లలు అనామికకి థ్యాంక్స్ చెప్పి హగ్ చేసుకుంటారు. దాంతో ఆరు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. తర్వాత ఆరుని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొని వస్తారు. మనోహరి ఆరు వైపు కోపంగా చూస్తూ, అసలు ఇది అనామికనా ఆరునా? ఒకవేళ అనామిక అయితే తన ప్రాణాలకు తెగించి మరీ బాగిని కాపాడి ఉండేది కాదు, ఖచ్చితంగా ఇది ఆరునే అయి ఉంటుంది అని చెప్పి సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఇక బాగి అనామికకు జ్యూస్ ఇచ్చిన తర్వాత రెస్ట్ తీసుకోమని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వచ్చిన మనోహరికి చిటికెలు వేస్తూ ఆరు ఒక్కసారిగా లేచి నిలబడి, చూడు, ఇంకొక్కసారి నా చెల్లెల జోలికి కానీ నా కుటుంబం జోలికి కానీ రావాలని ప్రయత్నిస్తే మాత్రం నీ అంతు చూస్తాను. ఏంటి, నేను అనామికన ఆరునా అని ఆలోచిస్తున్నావా? నీకింత వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఇంకా నీకు డౌట్గా ఉందా? నేను ఆరుని అని చెప్పి అలా ఆరు నాకు గతం మొత్తం కూడా గుర్తుకు వచ్చిందని మనోహరికి చెప్పడంతో మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది. ఇక అటువైపుగా వెళ్తున్న బాగి అనామిక మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇదేంటి, ఆరు అక్కలాగా అనామిక మాట్లాడుతుంది, అసలు ఏం జరుగుతుంది అని చెప్పి బాగి ఆలోచిస్తూ, నేను నిజంగానే ఆరు అక్కలాగా మాట్లాడిన అనామికను చూశానా, లేదంటే ఏమైనా భ్రమపడ్డానా అని చెప్పి చనిపోయిన ఆరు అక్క ఆత్మ ఇక్కడే తిరుగుతుందని అప్పుడు దీక్షితులు గారు చెప్పారు. అంటే ఒకవేళ ఆరు అక్క ఆత్మ అనామికను ఆవహించి నన్ను కాపాడి ఉంటుందా అని చెప్పి బాగి ఎంతగానో ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఇప్పటి వరకు నేను ఆరు అక్క ఫోటోని ఒక్కసారి కూడా చూడలేకపోయాను. ఈరోజు ఎలాగైనా సరే చూడాలి అనుకుని, అత్తయ్య గారు ఒక్కసారి ఆరు అక్క ఫోటో నాకు చూపిస్తారా అని చెప్పి అంటూ ఉంటే, ఇప్పటి వరకు నువ్వు ఆరు ఫోటో చూడలేదా అమ్మ అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది. లేదత్తయ్య గారు అని చెప్పి బాగి అనగానే, ఆ రూమ్లో ఉంది, వెళ్ళి చూడమ్మా అని చెప్పి నిర్మలమ్మ చెప్పగానే
ఇక ఆరు గదిలోకి బాగి ఫోటో చూడడం కోసం అని చెప్పి వెళ్తుంది. ఇక అక్కడ ఆరు ఫోటోకి దండ వేసి ఉండడంతో అది చూసి బాగి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అంటే ఇన్ని రోజులుగా పక్కింటక్కలాగా నాతో మాట్లాడింది ఆరు అక్కన. గత కొద్ది రోజులుగా పక్కింటక్క నాకు అసలు కనిపించడం లేదు. మరి అయితే ఆరు అక్క ఆత్మ ఏమైపోయినట్టు అనామికలోకి ప్రవేశించి ఉంటుందా? అనామిక ప్రవర్తన అంతా కూడా ఒక్కోసారి పక్కింటక్కలాగే అనిపిస్తుంది. పైగా నన్ను అక్క అని పిలవమంటుంది. అంటే ఒకవేళ ఆరు అక్క ఆత్మ అనామికలోకి ప్రవేశించి ఉంటుందా? అందుకే ప్రాణాలకు తెగించి మరి యాన్యువల్ డే ఫంక్షన్లో నన్ను కాపాడి ఉంటుందా అని చెప్పి బాగా ఆలోచిస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.